నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రాహుల్ గాంధీని మీ వాడిగా చూసుకోండి, రాయ్బరేలీ ప్రజలకు అప్పగించిన సోనియా గాంధీ. ప్రధాని స్థాయిని దిగజారుస్తున్న మోడీ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ధ్వజం. గెలుపుపై జగన్ ప్రగల్భాలు పలకడం విడ్డూరం, టీడీపీ సీనియర్ నాయకుడు బోండా ఉమా. 19న సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముస్తాబైన ఆలయం. జూన్ 4 వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత. 2 దశాబ్దాల పాటు రాయ్బరేలీ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించిన ప్రజలు ఇప్పుడు తన తనయుడు ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని సొంత మనిషిగా స్వీకరించి జరిగే ఎన్నికల్లో గెలిపించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ మాజీ చైర్పర్సన్ సోనియా గాంధీ కోరారు. నాకు సర్వస్వం ఇచ్చింది మీరే, ఇప్పుడు నా తనయుడిని మీకు ఇస్తున్నా. నన్ను మీ సొంత మనిషిగా చూసుకున్నట్లే రాహుల్ను చూసుకోండి, ఆయన మిమ్మల్ని నిరాశపరచడు అని చెప్పారు. రాయ్బరేలీలో ఎన్నికల సభలో రాహుల్, ప్రియాంక గాంధీలతో కలిసి ఆమె పాల్గొన్నారు. నియోజకవర్గంతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి గురయ్యారు. రాయ్బరేలీ ప్రజలు, మా అత్తయ్య ఇందిరాగాంధీ నాకు ఏ పాఠాలు నేర్పారో వాటినే రాహుల్, ప్రియాంకలకు చెప్పాను. అందరినీ గౌరవించడం, బలహీన వర్గాలను రక్షించడం, ప్రజల హక్కులకు అన్యాయం జరిగినప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాడటం వంటివి వారికి నేర్పాను. మా కుటుంబంతో ఈ నేలకు 100 ఏళ్ల పైచిలుకు అనుబంధం ఉంది. ఒక ఉద్యమంగా మొదలైన బంధం తరతరాలుగా కొనసాగుతోంది. ఇదివరకు మీరంటే ఎంతో అభిమానమని, 20 ఏళ్లు మీకు సేవ చేసే అవకాశాన్ని, ఇందిరకు మీరంటే ఎంతో అభిమానమని 20 ఏళ్లు మీకు సేవ చేసే అవకాశాన్ని నాకు ఇచ్చారు. అదే నాకు జీవితంలో అతిపెద్ద ఆస్తి. ఇన్నిసార్లు నన్ను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు అని సోనియా చెప్పారు. తాను రాయ్బరేలీ నుంచి గెలిచినట్లయితే అభివృద్ధి విషయంలో అమేథీ, రాయ్బరేలీలను సమానంగా చూస్తానని రాహుల్ గాంధీ చెప్పారు. అమేథీలో కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ శర్మ తరపున జరిగిన ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. 2 చోట్ల సభలకు ఎస్సీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, 2 పార్టీల నేతలు హాజరయ్యారు. आपके सामने मेरा सिर श्रद्धा से झुका हुआ है। 30 साल तक एक सांसद के रूप में आपने मुझे सेवा करने का अवसर दिया। ये मेरे जीवन की सबसे बड़ी पूंजी है। रायबरेली मेरा परिवार है, वैसे अमेठी भी मेरा घर है। न सिर्फ मेरे जीवन की कोमल यादें यहाँ से जुड़ी हुई हैं, बल्कि पिछले 100 साल से हमारे परिवार की जड़ इस मिट्टी से जुड़ी हुई है। गंगा माँ की तरह पवित्र यह रिश्ता अवध और रायबरेली के किसान आंदोलन के साथ शुरू हुआ और आज तक कायम है। इंदिरा जी के दिल में रायबरेली के लिए एक अलग जगह थी। मैंने उन्हें काम करते हुए करीब से देखा। उनके मन में आपके प्रति असीम लगाव था। मैंने राहुल और प्रियंका को वही शिक्षा दी जो इंदिरा जी ने और रायबरेली की जनता ने मुझे दी। कमजोर की रक्षा करो, अन्याय के खिलाफ जनता के अधिकार के लिए जिससे भी लड़ना पड़े लड़ जाओ। डरना मत, क्योंकि संघर्ष की तुम्हारी जड़ें और परंपराएं बहुत मजबूत है। आपके प्रेम ने मुझे कभी अकेले नहीं पड़ने दिया। मेरा सब कुछ आपका दिया हुआ है। तो भाई और बहनों, मैं आपको अपना बेटा सौंप रही हूँ।
अपना बेटा सौंप रही हूँ। जैसे आपने मुझे अपना अपना माना, वैसे ही राहुल को अपना मान कर रखना है। ये राहुल आपको निराश नहीं करेगा। और इस सभा में आने के लिए मैं दिल से आप सभी को धन्यवाद देती हूँ। గత 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఏ ఒక్క మంచి పని చేయలేదని, ప్రాజెక్టులు పరిశ్రమలు నెలకొల్పలేదని, చివరికి పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని, ఈ క్రమంలో ఓడిపోతున్నామని తెలిసి నరేంద్ర మోడీ మతం పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రధాని స్థాయిని దిగజార్చుతున్నారని రామకృష్ణ విమర్శించారు. శనివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ప్రజలను మభ్యపెట్టడానికి పచ్చి అబద్దాలాడుతున్నారని, కులాన్ని మతాన్ని ఉపయోగించి ఓట్లు పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తారని చెప్పడం దారుణమన్నారు. చివరకు ఏ స్థాయిలో మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అయోధ్యలో రాముని విగ్రహాన్ని టెంట్లో వేస్తారని చెప్పడం ప్రధానికి తగునా అని మండిపడ్డారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేన ఈ ముగ్గురు మోడీకి వంతపాడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, పవన్, జగన్లకు మోడీపై ప్రేమ లేదని, భయం ఉందని, ఏదో ఒక కేసు పేరుతో జైల్లో వేస్తారనే భయం ఉందనడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఘటన కారణమన్నారు. కేంద్రంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా బడా కార్పొరేట్ వ్యక్తులకు అమ్మివేశారని అన్నారు. దేశంలో మోడీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, దీన్ని పక్కదారి పట్టించడానికి మతోన్మాదాన్ని మోడీ రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి నడిబొడ్డున ఇసుక ఎంత అక్రమంగా తవ్వుతున్నారో అందరికీ తెలుసునని, కొత్త ఇసుక పాలసీ అమలు చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి లక్షలాది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడేలా చేశారన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు 4 ఫేజ్ పూర్తయినాయి, ఇంకా జరగాల్సి ఉంది. ఏదేమైనా సరే జూన్ 4వ తేదీ వరకు మనం అందరం కూడా ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాం. మరి దురదృష్టం ఏమంటే దేశవ్యాప్తంగా 143 కోట్ల జనాభాకు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన చేస్తున్న ప్రసంగాలు, ఇస్తున్న ప్రకటనలు చూస్తూ ఉంటే అసలు మన దేశం ఎటువైపు పోతుంది, ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి ఉన్న గౌరవ ప్రతిష్టలు ఏ రకంగా మంట గలుస్తున్నాయని మేధావులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈ 10 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా ప్రజాస్వామ్య విలువలు పాటించలేదు. ఆయన పాటించలేదు అనే దానికి అతిపెద్ద ఉదాహరణ ఏమంటే అటు పార్లమెంట్లో కానీ ఇటు అసెంబ్లీలో కానీ క్వశ్చన్ అవర్ అనేది దానికి ఆత్మ లాంటిది. ఇక్కడ ఎమ్మెల్యేలు, అక్కడ ఎంపీలు క్వశ్చన్ అవర్ని సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. కానీ ఈ 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఏ ఒక్కనాడు కూడా క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు. నాట్ ఈవెన్ వన్స్. ఒక్క సందర్భంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ సభ్యుల ప్రశ్నలకు ఆన్సర్ చేయలేదు. నంబర్ 2, ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా, ప్రభుత్వ అధినేత అయినా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, మీట్ ద ప్రెస్కి అటెండ్ కావడం, తద్వారా తమ అభిప్రాయాలు చెప్పడం అనేది ఆనవాయితీ. కానీ ఈ 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా కండక్ట్ చేయలేదు. ఢిల్లీలో కానీ లేదా వేరే ప్రాంతాల్లో కానీ ఎక్కడ కూడా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆయన పెట్టిన పాపాన పోలే. దీనికంటే ముఖ్యంగా పార్లమెంట్లో ఏమంటే ఒక ఆనవాయితీ, సహజంగా లోక్సభలో సభ్యులందరూ కలిసి స్పీకర్ని ఎన్నుకుంటారు, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ని కూడా ఎన్నుకుంటారు. కానీ ఒక సాంప్రదాయం ఏమంటే డిప్యూటీ స్పీకర్గా ప్రతిపక్షానికి చెందిన వారు ఉంటారు. ప్రతిపక్షం అంటే ఇప్పుడు మెయిన్ ప్రతిపక్షం కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్కు చెందిన లీడరు డిప్యూటీ స్పీకర్గా ఉంటాడు. కానీ ఇవాళ డిప్యూటీ స్పీకర్ కూడా లేకుండా చేశాడు. ఎందుకంటే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు డిప్యూటీ స్పీకర్ అవుతాడనే ఒక దురుద్దేశంతో డిప్యూటీ స్పీకర్ కాకుండా ఆ పోస్ట్ అట్లా ఖాళీ పెడతా వచ్చాడు.
ఇవాళ నరేంద్ర మోడీకి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ప్రకటిస్తున్న లౌకిక పార్టీలు, ప్రత్యేకించి మన రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ, అందులో ఉన్న మేధావులు, రాజకీయ నిష్ణాతులు వారు కూడా ఆలోచించాలి. ఎందుకంటే మీరు మీ అవసరాల కోసమో అవకాశవాదంతో మీరు బలపరుస్తూ ఉన్నారు. ఖచ్చితంగా చెప్పగలను, మీకు ప్రేమ లేదని మాత్రం చెప్పగలను. రెండోది కూడా చెప్పగలను, అది తెలుగుదేశం కానీ, జనసేన కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇవన్నీ లౌకిక పార్టీలు. మీరు మత పార్టీలని మేము అట్లా ఆపాదించడం లేదు, మీరు లౌకిక పార్టీలే, మీకు ఆ విలువలు కూడా ఉన్నాయి. కానీ ఇవాళ దేశంలో ఇంత దుర్మార్గంగా ముస్లింలకు వ్యతిరేకంగా మెజారిటీ మతస్థులను రెచ్చగొడుతున్న నేపథ్యంలో ఆలయాలు కూలుస్తారు అని రెచ్చగొట్టడం, మంగళసూత్రాలు పంచి పిక్కుంటారని చెప్పడం. కాబట్టి ఏమంటే ఇవాళ అందరూ కూడా దీన్ని సీరియస్గా ఖండించాలి, దానిపైన మాట్లాడాలని కోరుతా ఉన్నాం. ఎందుకు ప్రైమ్ మినిస్టర్ ఈ స్థాయికి దిగజారినాడంటే గత 10 ఏళ్ల కాలంలో భారతదేశంలో నరేంద్ర మోడీ గారు చేసిన ఒక్క మంచి పని కూడా లేదని చెప్తాను నేను. మంచి పనే చెడ్డ పని అనేది దాంతో నిమిత్తం లేకుండా 2014 ఎన్నికల్లో ఆయన ఏదైతే చెప్పాడో చెప్పిన దాన్ని ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఆయన రైతుల గురించి మాట్లాడాడు, 2022 కల్లా వాళ్ళకి ఇన్కమ్ డబుల్ చేస్తానన్నాడు, అది జరగలే. సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఖాళీలు కూడా భర్తీ చేయలే. దాదాపు ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తర్వాత పబ్లిక్ రంగానంతా కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాడు. పేదరికాన్ని తగ్గించలేకపోయావు, ధరలు తగ్గించలేకపోయినావు, ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. కాబట్టి ఏమంటే నీవు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయనందువల్ల ఆ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి, నీ బలహీనతలను బయటకు రాకుండా చేయడానికి ఇవాళ ఓపెన్గా మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి మెజారిటీ మతస్థుల ఓట్లు పొంది తద్వారా 3వసారి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తాం. మాకు 370 సీట్లు వస్తాయి బీజేపీకి, ఎన్డీఏకి 400 సీట్లు వస్తాయని చెప్పాడు. మరి ఆ రోజు ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గిపోతూ ఉన్నాయి, ఇంక్లూడింగ్ గుజరాత్లో కూడా సీట్లు తగ్గిపోతూ ఉన్నాయి, ఢిల్లీలో తగ్గిపోతూ ఉన్నాయి, యూపీలో తగ్గిపోతూ ఉన్నాయి, బీహార్లో కూడా తగ్గిపోతూ ఉన్నాయి. నితీష్ కుమార్ని బెదిరించి వాళ్ళ వైపు తిప్పుకున్నా సరే బీహార్లో తగ్గిపోతూ ఉన్నాయి. వాళ్ళు అనుకున్నట్టుగా సౌత్ ఇండియాలో వాళ్ళు తమిళనాడులో ఒక్క సీటు కూడా గెలవడంలే, కేరళలో 20 సీట్లు ఉంటే ఒక్క సీటు కూడా గెలవడంలే. ఈవెన్ మహారాష్ట్రలో కూడా 48 స్థానాలున్న మహారాష్ట్రలో కూడా వాళ్ళ సీట్లు తగ్గిపోతూ ఉన్నాయి. ఇక 3వ ముఖ్యమైన అంశము, గోదావరి నది ఒడ్డున ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇసుక దానిపైన ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా దోపిడీ జరుగుతోంది. మొత్తం ఇసుక పాలసీ మారుస్తామంటే ఏదో ప్రజలకు అందుబాటులోకి తెస్తారనుకున్నాం. మొత్తం లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టను కొట్టారు, దోచుకున్నారు, ఇంకా దోచుకుంటూ ఉన్నారు. కనీసం పోలింగ్ అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు చెప్పింది, ఇప్పుడు దాన్ని ఆపుతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఈ 4.5 సంవత్సరాలుగా ఇసుక పాలసీలో జరిగిన అవకతవకలపైన, అక్రమ సంపాదన పైన, వీటన్నిటిపైన కూడా సమగ్రమైన దర్యాప్తు కొత్త ప్రభుత్వం చేయించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే జగన్మోహన్ రెడ్డి ఐపాక్ కార్యాలయానికి వెళ్లి చిన్నపాటి ఓదార్పు యాత్ర చేశారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. విశాఖలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విశాఖలో బోండా ఉమా మీడియాతో మాట్లాడుతూ 2019 ఫలితాలకు మించి వైకాపా విజయం సాధించబోతోందంటూ జగన్ ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. ఓడిపోతున్నామన్న విషయాన్ని జీర్ణించుకోలేక తామే గెలుస్తామంటూ చెబుతుండడం విడ్డూరంగా ఉంది. ఎన్నికల్లో గెలుస్తామని చెబుతున్న జగన్ ఓడిపోతే పార్టీని మూసేస్తామని చెప్పగలరా? అప్లోడ్ పేరుతో ప్రభుత్వ ఈ ఫైల్స్ ను ధ్వంసం చేస్తుండడంపై ఈసీకి ఫిర్యాదు చేశామని వివరించారు. పల్నాడు, అనంతపురం ఎస్పీలు ఏ రకంగా నష్టపోయారో చూసైనా మిగిలిన జిల్లాల అధికారులు కళ్లు తెరవాలని సూచించారు. విశాఖలో రాజధాని పేరుతో స్థిరాస్తి వ్యాపారాలు చేసుకున్న వైకాపా అభ్యర్థులను ప్రజలు ఎందుకు గెలిపిస్తారని నిలదీశారు. జగన్ ప్రభుత్వం చేసిన దుష్ట పాలనను, అరాచకాలను భరించలేని ప్రజలు రాత్రి 2 గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుని జగన్ కు సరైన గుణపాఠం చెప్పారన్నారు. అందుకే ఆ పార్టీ
పార్టీ నాయకులు ఇతర దేశాలు రాష్ట్రాలకు పారిపోతున్నారన్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ప్రభుత్వ అరాచకాలు అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అని వెల్లడించారు. టీడీపీ స్థానిక నాయకులు లొడగల కృష్ణ, పొలమరశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఏడవలేక నవ్వుతూ జగన్మోహన్ రెడ్డి మొత్తం సీట్లు మాయే, మొత్తం గెలుస్తున్నాం, చరిత్ర సృష్టిస్తున్నాం, జూన్ 4వ తారీఖు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుంది అన్నాడు. ఓకే, నీ నమ్మకం నీకు ఉండొచ్చు, నీకు నమ్మకం ఉంటే జూన్ 4వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించిన తర్వాత నీ భాషలో చెప్పాలంటే తెలుగుదేశం విజయం సాధిస్తే నా వైసీపీని మూసేస్తానని చెప్పి ఎందుకు మాట్లాడవు? మరి గెలుస్తున్నానని చెప్పావు, ఏకపక్ష విజయం అని చెప్పావు, సీట్లన్నీ 175 సీట్లు నీకే అని చెప్పావు. మరి అన్ని సీట్లు నీకే అయినప్పుడు రాని పక్షంలో వైసీపీ పార్టీని మూసేస్తానని కూడా ప్రకటించాల్సిన బాధ్యత నీ మీద ఉంది జగన్ రెడ్డి. అది కూడా ప్రకటించు. వస్తే నువ్వే ప్రజలు మ్యాండేట్ ఇస్తే, ఎవరికి మ్యాండేట్ ఇస్తే వాళ్ళు రూల్ చేస్తారు, అది వేరే విషయం. 175 సీట్లు నీదే అంటున్నావు, చరిత్ర సృష్టిస్తున్నావు అంటున్నావు, తిరగరాస్తున్నావు అంటున్నావు, ఏదేదో పెద్ద పెద్ద కోతలన్నీ కోసావు నేను ఐపాక్ ఆఫీస్లో. నువ్వు కోసిన కోతలకి నీ వెనకాల బొత్స సత్యనారాయణ ఉన్నాడు, ఒకసారి ఫోటో చూడు, ఏడుపు మొహం వేసుకున్నాడు బొత్స సత్యనారాయణ. అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం అయిపోయింది. ఇంకా 4 రోజులకి మన అటెండర్ కూడా సెల్యూట్ కొట్టడం అని ఒక నిర్ణయానికి వచ్చేసిన ఫేసులు నీ వెనకాల కనబడుతున్నాయి. నీకు ఐపాక్ ఆఫీస్ లోపల చెప్పింది కూడా అదే చెప్పారు. లోపల ఓటమి ఖాయం వైసీపీకి. వైసీపీ చేసిన అరాచక పాలన, 5 సంవత్సరాల పరిపాలన, ప్రజలు విసిగెత్తిపోయారు అన్ని రకాలుగా. ఒక రకం కాదు, ఈ వర్గం బాగుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలని చెప్పే ధైర్యం వైసీపీకి ఉందా? తెలుగుదేశం కూటమి రావాలని ప్రజలు ఓటేసిన మాట లోకం మొత్తం చెప్తుంది. ఇదే నేను తెలుగుదేశం పార్టీగా చెప్పడం కాదు. 15 క్రెడిబిలిటీ ఉన్నటువంటి సర్వేలు కానీ, జాతీయ మీడియా కానీ, తెలుగు మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ అందరూ చెప్తుంటే మన మూర్ఖ శిఖామణి జగన్మోహన్ రెడ్డి ఇంకా మేము వస్తామంటే ఎవరికి నువ్వు కాన్ఫిడెన్స్ ఇస్తా ఉన్నావు అంటే రేపు బూత్ ఏజెంట్లు కూడా కూర్చోరు నీకు కౌంటింగ్ చేయడానికి. బూత్ ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి వైసీపీకి వచ్చింది. ఈ సర్వేలు మీడియాలో ఉన్నటువంటి సర్వేలన్నీ చూసి ఇప్పుడు అప్గ్రేడ్ అనే వంకతో, ఏం అప్గ్రేడ్, నీకేం అవసరం అయ్యా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, నీకేం అవసరం అప్గ్రేడ్ అంటే? ఇప్పుడు గుర్తొచ్చిందా చివరి 4 రోజుల్లో, ఇంకొక 10 రోజుల్లో లెక్క ఓట్లు లెక్కింపు పెట్టే సమయంలో నీకు ఇప్పుడు అప్గ్రేడ్ గుర్తొచ్చిందా అని అడుగుతా ఉన్నా. దీని వెనకాల కుట్రేంటి? నోట్ ఫైల్స్ ని మాయం కోసం, ఈ ఫైల్స్ ని మాయం చేయడం కోసం రేపంతా కూడా వీళ్ళు చేసిన దుర్మార్గం అంతా కూడా వచ్చే ప్రభుత్వం కనపడకూడదని. రాజమహేంద్రవరం ఆర్యాపురంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి త్రయాహ్నిక దీక్ష, శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు 19వ తేదీ ఆదివారం నుంచి 21వ తేదీ మంగళవారం వరకు నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సామూహిక సత్యనారాయణ వ్రతాలు, 11 గంటలకు లక్ష తులసి పూజ, కుంకుమార్చన నిర్వహిస్తారు. 19వ తేదీ ఆదివారం రాత్రి 8-16 గంటలకు స్వామివారి దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. 20వ తేదీ సోమవారం ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, పూర్ణాభిషేకం, నిత్యోపాసన, ఆలయ బలిహరణ, తీర్థప్రసాద వితరణ చేయబడుతుంది. 21వ తేదీ మంగళవారం స్వామివారికి సుప్రభాత సేవ, నిత్యోపాసన, పూర్ణాహుతి, ఆలయ బలిహరణ, చక్రస్నానం, సాయంత్రం 7 గంటలకు పుష్ప ఉత్సవం, పవళింపు సేవ జరుగుతుంది. భక్తులందరూ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ అధికారులు కోరారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా 25వ తేదీ శనివారం ఉదయం 11:30 గంటల నుంచి ఆలయం వద్ద అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తారు.
తూర్పుగోదావరి జిల్లాలో కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రత విషయంలో ఈవీఎంలు, వీవీప్యాట్ల సురక్షత తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులు, ఐజీలు, డీఐజీలు, సిపిలు, ఎస్పీలతో రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి కలెక్టర్ మాధవీలత, ఎస్పీ పి జగదీష్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, డిఆర్ఓ జి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ అయిన బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వీవీప్యాట్స్ అత్యంత జాగ్రత్తగా భద్రపరచడం జరిగిందని తెలిపారు. రాజకీయ హింసకు సంబంధించిన ఏదైనా సంఘటనపై స్పందించే క్రమంలో ప్రజలు, మీడియా సంయమనం పాటించడం అత్యంత కీలకమైన అంశమన్నారు. ఇటువంటి ఘటనలు జరిగిన సందర్భంలో సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని, జిల్లా ఎన్నికల అధికారికి, ఎస్పీలకు ముందస్తు సమాచారం అందజేయాలని కోరారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణలో నిరంతర చిత్రీకరణ, 24/7 పర్యవేక్షణ, 3 అంచెల భద్రతతో కూడిన పహారా ఏర్పాటు చేశామన్నారు. మీనా మాట్లాడుతూ ఈవీఎం, వీవీప్యాట్లు, ఇతర ఎన్నికల పత్రాలు, ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ కేంద్రాల షేడ్ స్టోరేజ్ కోసం స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాట్లపై బాక్ మాసిమీ కాంక్రీట్ ని ఉపయోగించి సీలు చేసిన అన్ని ఇతర తలుపుల, కిటికీలతో స్ట్రాంగ్ రూమ్ లో సింగిల్ ఎంట్రీ, ఎగ్జిట్ మాత్రమే ఉండాలన్నారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్లకు డబుల్ లాక్ సిస్టమ్ ఉంటుందన్నారు. జూన్ 4న వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో వైకాపాకు 175 సీట్లకు దగ్గరగా వస్తాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రెండోసారి సీఎంగా జగన్ జూన్ 9న విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉత్తరాంధ్రలో అంతా సోదరభావంతో ఉంటారు. అటువంటిది విశాఖ పార్లమెంటు పరిధిలో జరిగిన ఓ చిన్న సంఘటనపై కొందరు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. ఆ సంఘటన రాజకీయ ప్రలోభంతో కక్షాపూరితంగా జరిగితే చర్యలు తీసుకోవాలని పోలీసులకు చెప్పా అని మంత్రి బొత్స వివరించారు. రాజకీయ నాయకులు హింసను ప్రోత్సహించేలా మాట్లాడొద్దని, దానికి వైకాపా పూర్తి వ్యతిరేకమని చెప్పుకొచ్చారు. జగన్ విశాఖలోని రుషికొండ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తారా అని విలేకరులు ప్రశ్నించగా, వేదిక ఎక్కడనేది త్వరలోనే వెల్లడిస్తాం. ప్రమాణ స్వీకారం తర్వాత ఆ భవనాలను ఏ అవసరాల కోసం వినియోగించాలో ఆలోచిస్తామని చెప్పారు. విశాఖ రాజధాని అంశం న్యాయస్థానంలో ఉంది కదా అని అడగ్గా, విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. విజయం సాధించాక ప్రజలు ఆ నిర్ణయానికి పట్టం కట్టారని కోర్టుకు తెలియజేసి ప్రజా తీర్పును గౌరవించాలని అభ్యర్థిస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో తమ పార్టీ మీద ఆధారపడే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో కూడా ఎక్కడో చిన్న చిన్న సంఘటనలు తప్ప పెద్ద సంఘటనలు ఎక్కడ జరగలే, ఏ విధంగా ఇబ్బంది జరగలే. అటు రాజకీయ పక్షాలు కానీ, ప్రజలు కానీ, లేదా అధికారులు కానీ, అధికార యంత్రాంగాలు కానీ అందరూ కూడా ఎవరి బాధ్యత వారు వారి వారి పరిధుల్లో ఏదైతే మనకున్న సాంప్రదాయం ఉన్నాయో వాటి ప్రకారం ఎన్నికలు జరుపుకున్నాం. అయిన తర్వాత 1-2 చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ కోణంలో దయచేసి శాంతియుతంగా ఉన్న మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇటువంటి సంస్కృతి లేని నేపథ్యంలో రాజకీయాల కోసం లేనిపోయిన రాజకీయ ఆరోపణలు చేస్తూ వాటిని ప్రేరేపించొద్దని అన్ని పార్టీలని కోరుతున్నారు. రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ ధవళేశ్వరంలో శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో శనివారం స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా దేవాలయ కమిటీ సభ్యులు చందన నాగేశ్వర్కు శాలువాతో సత్కరించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య మంగళ వాయిద్యాలతో స్వామివారు అమ్మవారి మెడలో మంగళసూత్ర ధారణ చేశారు. అంతకుముందే స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి రంగురంగుల పూలతో అలంకరించిన వేదికపై ఆసీనులను చేసి శాస్త్రోక్తంగా పుణ్యాహవచనం, కంకణధారణ, రక్షాబంధన్, పాద ప్రక్షాళన, జీలకర్ర బెల్లం వంటి కళ్యాణ తంతును నడిపించారు. భక్తులు గోవిందనామస్మరణ మధ్య వేద పండితుల ఆధ్వర్యంలో కళ్యాణాన్ని జరిపించారు. అనంతరం తలంబ్రాల ఘట్టం నిర్వహించారు. ఆలయమంతా భక్తుల సందడితో కిటకిటలాడింది. కళ్యాణ అనంతరం 2000 మంది భక్తులకు తీర్థ ప్రసాదాలను చంద్ర నాగేశ్వర్ వితరణ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు, సీనియర్ నేతలు, కార్యకర్తలు, మహిళా నేతలు విశేష సంఖ్యలో తరలివచ్చి ఆద్యంతం కళ్యాణాన్ని వీక్షించి పండితుల చేతుల మీదుగా కళ్యాణ తలంబ్రాలను ప్రసాదంగా స్వీకరించారు.
ధవళేశ్వరం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం అమ్మవారు ధనలక్ష్మి రూపంలో దర్శనమిచ్చారు. సుమారు 6 లక్షల రూపాయల విలువైన కొత్త కరెన్సీ నోట్లతో సుందరంగా అలంకరించిన అమ్మవారు కన్నుల పండుగగా భక్తులకు దర్శనమిచ్చారు. కొత్త కరెన్సీ నోట్లతో అలంకరించిన అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వాసవి కన్యకా పరమేశ్వరి గ్రామోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అలంకరించడంతో పండుగ వాతావరణం వచ్చింది. ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తుల దర్శనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీచక్ర సహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం ధవళేశ్వరం శ్రీ రామపాదాల క్షేత్రమందు నిర్మించడం జరిగింది. పునాల నిర్మాణం పంచాహినిక వార్షికోత్సవంలో భాగంగా అమ్మవారి జయంతి సందర్భంగా ఈరోజు చిన్నారుల చేత, అవివాహితులైనటువంటి చిన్నారుల చేత మరియు సామూహికంగా మహిళల చేత కుంకుమార్చన జరిగింది. మరియు ఈ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క మహోన్నతమైన చరిత్ర కుసుమశ్రేష్ఠి కుసుమాంబ సంతానము లేని పరిస్థితిలో యాగాన్ని చేశారు, పుత్రకామేష్టి యాగం. ఆ యాగ ఫలం చేత అవతారిని వంటి శ్రీ పార్వతీదేవి అవతారి ఉన్నటువంటి కన్యకా పరమేశ్వరి వారి గర్భాన్న జన్మించింది. అమ్మవారి యొక్క దివ్య చరిత్ర వెనుగొండ క్షేత్రమందు జరిగింది. అయితే ఆ అమ్మవారి బాల్యం నుంచి అనేక విద్యాబుద్ధులు మరియు సకల శాస్త్రాలు నేర్చుకొని సాక్షాత్తు పరమేశ్వరి యొక్క అవతారిని వంటిది కన్యకా పరమేశ్వరి. అయితే రాజమహేంద్ర యొక్క రాజరాజ నరేంద్ర యొక్క కుమారుడైనటువంటి మోహించి ఆ అమ్మవారిని వివాహం చేసుకోవాలని ఆశపడతాడు. అయితే ఆ మహారాజు యొక్క కోరికను తిరస్కరించి 102 గోత్రికులైనటువంటి వైశ్యులందరూ కూర్చొని ఈ విషయాన్ని అడిగారు. అప్పుడు అమ్మవారి యొక్క దివ్య మహిమాన్వితమైన రూపాన్ని చూపించి ఆ అమ్మవారి యొక్క దివ్య చరిత్రనంతా చెప్పేసరికి కుసుమశ్రేష్ఠి తన తోటి వైశ్యులందరి చేతను ఈ సదాభావాన్ని ఉపదేశించారు. అయితే అమ్మవారి యొక్క పరమేశ్వరి యొక్క అవతారం తెలుసుకొని ఆమెతో కూడా సతీ సమేతంగా 102 గోత్రీకులు అందరూ కలిసి వివాహానికి తిరస్కరించారు. అప్పుడు ఆ కన్యకా పరమేశ్వరి అమ్మవారు దివ్య రూపాన్ని ప్రసాదించి అందరికీ తన తోటి కులస్తులందరినీ సదా నాతో పాటు అందరూ 102 గోత్రీకులు కూడా అగ్నిహోత్రం కావాలని చెప్పింది. అప్పుడు అమ్మవారి దివ్య స్వరూపాన్ని చూపించి అక్కడ అమ్మవారి యొక్క పార్వతీ పరమేశ్వరి యొక్క దివ్య రూపాన్ని చూసి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి ఆ రాజుకి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాహుల్ గాంధీని మీ వాడిగా చూసుకోండి, రాయ్బరేలీ ప్రజలకు అప్పగించిన సోనియా గాంధీ. ప్రధాని స్థాయిని దిగజారుస్తున్న మోడీ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ధ్వజం. గెలుపుపై జగన్ ప్రగల్భాలు పలకడం విడ్డూరం, టీడీపీ సీనియర్ నాయకుడు బోండా ఉమా. 19న సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముస్తాబైన ఆలయం. జూన్ 4 వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.